రాష్ట్రానికి ఏందో అయింది, రాష్ట్రంలో ఏదో అవుతున్నది. ఎందుకు ఇట్లా అవుతున్నది? దీనికి కారణం ఎవరు? నాకు తెలవాలి, తెలిసి తీరాలి. ఎవరు చెప్తారు? రేవంత్ సార్ చెప్తాడా? జూపల్లి సార్ చెప్తాడా? ఎవరైనా ఆఫీసర్ చెప్తాడా? చెప్పకుంటే ఊకునేదేలే. అంతగానం దేని గురించి అడుగుతున్నాం అనుకుంటున్నారా? ఇగో దీని గురించే. ఓ దిక్కు ఆన భయ్య భయ్య వస్తున్నది. ఈ అన్న చూడండి ఎట్లా కూర్చున్నాడు. రామ్దేవ్ బాబా యోగాసనాల క్లాస్ లో కూర్చున్నట్టే కూర్చున్నాడు. గంతవానల రోడ్డు మీద ఇట్లెందుకు కూర్చున్నాడని పరేషాన్ కాకుండ్రి. జర్రా ఇటు పక్క చూడుండ్రి. కనిపించిందా? అదన్నట్టు ముచ్చట. ఇంతంత కడుపులో పోసినట్టున్నాడు. అది తలకాయకి ఎక్కినట్టున్నది. ఇక ఆన తెలుస్తుందా ఎండ తెలుస్తుందా? ఇట్లా నడి బజార్లో కూర్చొని ధ్యానం చేస్తుండు. మరి ఒక్కడే కూర్చుంటే ఎట్లా అనుకున్నాడో ఏందో. ఈ పెద్ద మనిషి కూడా వస్తున్నాడు. ఈయనకు ఇప్పుడిప్పుడే ఎక్కినట్టుంది నెత్తికి. చూడండి ఎంత ముద్దుగా ఒక్క లైన్ లో కూర్చున్నారో. సోపతికి ఇంకో ఇద్దరు ముగ్గురిని పట్టుకొచ్చుకోకపోయినరా. సూర్యాపేట జిల్లా మోతే అనే ఊర్లో మందు దుకాణం ముంగట అయ్యింది కదా. వీళ్ళిద్దరే కాదు, నిన్న హైదరాబాద్ లో ఒక ఆయన ఇట్లనే ఇంత సుక్కేసి కరెంటు పోలెక్కిండు. ఇంటామె లొల్లి పెట్టుకొని తల్లిగారింటికి పోయిందని ఆయన మందేసి మీదికెక్కిండు. మొన్న ఒక ఆయనే కడుపు నిండా తాగి చెరువులో వండుకున్నాడు. చూసినోళ్ళు చచ్చిపోయిండు కావచ్చునని భయపడ్డారు. పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి బయటికి గుంజే వరకు లేచి నిలబడ్డాడు. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదుల్లా. ఈ నడుమనే ఒకదాని వెనక ఒకటి ఇసొంటి ఎందుకైతున్నాయి? మందు నిర్ణయాల అమ్ముతున్నది కాదాయే, వెనకటి సంది ఉండనే ఉండే. మరి ఎందుకు ఇట్లయితున్నది? కొత్త మందుకు రేవంత్ సార్ సర్కారోళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రట. కొంపదీసిగా మందుకిన తాగి ఇట్లా చేస్తున్నారా ఏంది? ఏరే రాష్ట్రంలో ఆ మందు తాగి చాలా మంది జీవించిండ్రు. మన తాన ఇట్లా కింద మీద చేస్తున్నారు కావచ్చునని వీళ్ళని చూసినోళ్ళు అంటున్నారు. కానీ సర్కారోళ్ళకు మొక్కాలే. తాగితే సోయి తప్పే మందు ఉంటదని విన్నాం గాని ఇట్లా మంత్రాలేసిన నీళ్లు తాగినట్టు చిత్రాలు చేసే మందు కూడా ఉంటదని ఇప్పుడే తెలిసింది.